ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం ఫీడే వరల్డ్ కప్ 2025 జరుగుతున్నది. ఫీడే ద ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్గా పేర్కోవడం జరుగుతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే గోవాలో స్టార్ట్ కావడం జరిగింది. ఇందులో ఈ యొక్క 80 కంట్రీస్ నుంచి 206 ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా నుండి 24 మెంబర్స్ లేదా 24 మంది క్రీడాకారులు ఈ యొక్క ఫీడే వరల్డ్ కప్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే దొమ్మరాజు గుకేష్, ప్రజ్ఞానంద, దివ్య దేశ్ముఖ్ అండ్ రాజా రిత్విక్. ఈ దొమ్మరాజు గుకేష్ అండ్ ప్రజ్ఞానంద, దివ్య దేశ్ముఖ్లు వీళ్ళపైన ఎక్కువగా దృష్టి అనేది ఉండడం జరిగింది. ఎందుకంటే దొమ్మరాజు గుకేష్ గారు వరల్డ్ ఛాంపియన్, ప్రజ్ఞానంద మేటి ప్లేయర్, అదేవిధంగా దివ్య దేశ్ముఖ్ గారు ఈమె ఇటీవల 2025లో జరిగిన ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచింది. ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఈ దివ్య దేశ్ముఖ్ గారు మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన వారు. ఇటీవల 2025లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో విన్నర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క ఫీడే వరల్డ్ కప్ 2025 ఏ మెథడ్లో జరుగుతుందంటే క్లాసికల్ పద్ధతి అంటారు. ఈ క్లాసికల్ పద్ధతి అంటే ఏంటి అంటే ఒక్కొక్క ప్లేయర్కి ఎక్కువగా సమయం ఇస్తారు. అంటే ఒక్క మూవ్కి ఎక్కువ సమయం ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే 90 మినిట్స్ ప్లస్ సమయాన్ని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్లేయర్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క మెథడ్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. అవి ఒకటి క్లాసికల్ పద్ధతి అని, ర్యాపిడ్ పద్ధతి అని, బ్లిట్జ్ పద్ధతి అంటారు. ఇక క్లాసికల్ పద్ధతి అనేది ఇటువంటి మెగా టోర్నీలకి క్లాసికల్ పద్ధతిలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఫీడే చెస్ వరల్డ్ కప్ 2025లో గెలిచినటువంటి మొదటి ముగ్గురికి డైరెక్ట్గా 2026లో నిర్వహించబడుతున్న క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాండిడేట్ టోర్నీ అనేది ఇంకా ఎక్కడ ఏంటి డేట్స్ అనేది నిర్ణయించలేదు. కాకపోతే ఈ ఫీడే వరల్డ్ కప్లో మొదటి ముగ్గురు ప్లేయర్స్కి డైరెక్ట్గా క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధించడం జరుగుతుంది. ఇక భారత్లో జరుగుతున్నటువంటి ఈ చెస్ ప్రపంచ కప్కు విశ్వనాథన్ ఆనంద్ ట్రోఫీ అని నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క ట్రోఫీ ప్రారంభోత్సవం 31 అక్టోబర్ 2025 నాడు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు గోవా ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్ గారు కప్పును ఆవిష్కరించి ఈ యొక్క టోర్నీని ప్రారంభించడం జరిగింది.